నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాల్మనీ వ్యవహారంపై దద్దరిల్లిన శాసనసభ. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత మధ్య మాటల యుద్ధం. కాల్మనీ నిందితుల్లో 65 మంది వైకాపా వారే. సాక్ష్యాధారాలు ఉంటే ఎవరిని వదిలిపెట్టబోమన్న చంద్రబాబు. ప్రతిపక్షం చూపిన సాక్ష్యాలు సీఎంకు కనిపించట్లేదా? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్. ముఖ్యమంత్రిపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు. సభ నుంచి ఏడాది సస్పెన్షన్. ఆదివారం విడుదల కానున్న నిర్భయ కేసు బాలనేరస్తుడు. ప్రస్తుత చట్టాల ప్రకారం తప్పదన్న ఢిల్లీ హైకోర్టు. 2015-16 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలు తగ్గించిన కేంద్రం 7 నుంచి 7.5% పరిమితం.